నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% సాధిస్తామనేటువంటి భావనలో ఉన్నారు. కానీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం ద్వారా నిరాశకు గురై ఆందోళనలకి, పోరాటాలకు, ఉద్యమాలకు పిలుపునిస్తున్నారు. నిజానికి ఆయా రాజకీయ పార్టీలు మా జీవితాలతో ఆడుకుంటున్నాయని వాళ్ళు భావిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నరేందర్ గౌడ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అన్నగారు. మీరు ఈ రోజు చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే 42% రిజర్వేషన్ల సాధన కోసం మీ సంస్థ మొదటి నుంచి ప్రయత్నం చేసింది, పనిచేసింది. అనేక ఉద్యమాల్లో మునిగి తేలుతున్నటువంటి మీరు ఈ 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం వల్ల మీరు ఎలాంటి భావనకు గురయ్యారు? అసలు ఆ స్టే ఆర్డర్ ను ఏ విధంగా చూడాలి? ప్రేక్షకులందరికీ నమస్కారము. బొజ్జ భిక్షమయ్య గారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. బీసీలందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ని ఆదరించాలి. ఆయన పెద్ద ఇంత పెద్ద వయసులో ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చి మన బీసీ సమాజం కోసం పనిచేస్తున్నారు. అన్నగారి యూట్యూబ్ ఛానల్ ని మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ గా వీక్షించాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఈ రోజు బీసీల పరిస్థితి నిన్న మొన్న 2 రోజుల నుంచి 9, 10వ తారీఖు నుంచి అగమ్య గోచరంగా మారి ఏదో జరుగుద్ది అనుకున్నాం, జరగదు అని కూడా అనుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ జరగదని కూడా అనుకున్నాం. ఎందుకంటే గత అనుభవాలు మనకు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? 2010లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ధర్మాసనము విద్యా ఉద్యోగ రంగాల్లోనే ఇందిరా సహాని కేసులో విద్యా ఉద్యోగ రంగాలలో 50% సీలింగ్ దాటొద్దని చెప్పింది. ఈ కె కృష్ణమూర్తి అండ్ స్వప్నారెడ్డి కేసులో మళ్ళీ జస్టిస్ కేజీ బాలకృష్ణ గారి ధర్మాసనము ఈ స్థానిక ఎన్నికల్లో కూడా 50% దాటొద్దు అని చెప్పి, ఒకవేళ దాటొచ్చు అని గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ మీ దగ్గర క్వాంటిఫైబుల్ డేటా, ఎంపరికల్ డేటా ఉండాలి. బీహార్ కేసులో ట్రిపుల్ టెస్ట్ ఉండాలని చెప్పి, ట్రిపుల్ టెస్ట్ అంటే ఒకటి కులగణన చేయాలి, వీళ్ళ కోసమే 1 man డెడికేషన్ కమిషన్ వేయాలి, మళ్ళీ ఈ కులగణన డెడికేషన్ కమిషన్ ని ఎంపరికల్ డేటా రూపంలో తీసుకొచ్చి కోర్టుకు, ప్రభుత్వానికి సబ్మిట్ చేసి, గవర్నర్ గారికి సబ్మిట్ చేసి, ఆ గవర్నర్ గారి ఆమోదంతో రాష్ట్రపతి గారికి పంపి, ఆ రాష్ట్రపతి ఆమోదం తోటి ఈ జీవోలు చేయాల్సిన అవసరం ఉంది, ఈ చట్టం చేయాల్సిన అవసరం ఉంది అనేది సుస్పష్టం. దాంట్లో తేడా లేదు. గవర్నర్ గారు అని ఇక్కడ ఉండేటటువంటి గవర్నర్ వెనక ఉండేటటువంటి కొన్ని రాజకీయ శక్తులు గాని ఈ కేసులో నడిపించిన తీరులో నాకు అర్థమైంది ఏంటంటే, 2 బిల్లులు గవర్నమెంట్ చేస్తే విద్యా ఉద్యోగ రంగాలలో ఒక బిల్ 42% రిజర్వేషన్, స్థానిక ఎన్నికల్లో ఒక బిల్లు. స్థానిక ఎన్నికలు అనేది రాష్ట్ర పరిధిలోకి ఉంటుందనేది గతంలో అనేక సందర్భాల్లో మనం అనేక కేసుల్లో ప్రధానమంత్రి గారు కూడా ఉద్ఘాటించినటువంటి విషయం. మీ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, ఇప్పుడు కేంద్రం దాకా రావాల్సిన అవసరం లేదు, నేనేం చేయాలి ఇక్కడికి వస్తే అనేటట్టుగా ఆయన వ్యవహరించిన తీరు ఒకటి ఉంది. ముఖ్యంగా ఈ 2 బిల్లుల్లో ఏది ముఖ్యమైంది అంటే, ఒకటి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త జనరేషన్, ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు రేపు ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళకు అత్యంత కీలకమైంది విద్యా ఉద్యోగ రంగాల్లో బిల్లు. దాంట్లో గతంలో ఏం చెప్పారు? ప్రతిభ పట్టం కట్టండి, ప్రతిభావంతులు రావాలంటే ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండొద్దు, ఈ దేశంలో ఎటువంటి బార్గెనింగ్ ఉండొద్దు, ప్రతిభ అనేది ఈ దేశాన్ని నిలబెట్టేది, ప్రతిభ వాళ్ళే రావాలి, ఉద్యోగులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లు, సరే అనేక రకాలు చెప్పి ఇందిరా సహాని కేసులో సరే దాన్ని కూడా మనం తప్పుపట్టలేదు. అప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టు ఏమన్నది, సరే 50% ఓపెన్, 50% సీలింగ్ ఉండాలని ఇందిరా సహాని కేసులో చెప్పింది. దాన్ని రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ బిల్ ఆమె ఆమోదించాలి, రాష్ట్రపతి గారు ఆమోదిస్తే ఆ తర్వాత విషయం అది పార్లమెంటుకు పోద్దా, తర్వాత 1/3 రాష్ట్రాలు చేస్తే ఎట్లా చేసి చూద్దాం. ఈ స్థానిక ఎన్నికలు అనేది అసలు వాస్తవానికి బీసీలకు ఇవ్వాల్సింది 42 కాదు, 56 ఇవ్వాలి. 56 ఇవ్వాలి. నిన్న చేసినటువంటి ఎంపరికల్ డేటాలో వాళ్ళు ఏదైతే కులగణన చేశారో బీసీలలో ఉండేటటువంటి కొన్ని ముస్లిం క్యాస్టులతో కలుపుకొని 58% చూపించారు. 8% తీసేద్దాం పోనీయండి, 50% అన్న మినిమం. గతంలో మనకు బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఉన్నప్పుడు, అప్పుడు రిజర్వేషన్ల పర్సంటేజ్ స్థానిక ఎన్నికల్లో 60.65%, 60.65%, 61 కొంచెం తక్కువ, ఒక 35% తక్కువ. అటువంటి రిజర్వేషన్ ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2017లో రిజర్వేషన్ల ఇష్యూ వచ్చినప్పుడు కేసీఆర్ గారు గతంలో నిన్న వాదించినటువంటి రవివర్మ గారు, నిన్న ఫస్ట్ రోజు అభిషేక్ మను సింఘి గారు 10వ తారీఖు నాడు
పాటి రవి వర్మ గారని బెంగళూరు నుంచి వచ్చింది. ఓకే. 2011లో ఇట్లనే ఇబ్బందుల్లో రిజర్వేషన్లు పడ్డప్పుడు డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ గారని ఆయన ఇదే రవి వర్మ గారిని పెట్టి ఆ కేసు మీద స్టే తెచ్చారు. ఓకే. కొట్టుడు పోయింది 11లో. అయినా 2 సార్లు ఎలక్షన్లు జరిగాయి. ఎట్లా జరిగినాయి అంటే ఆయన తెచ్చిన స్టే వల్ల జరిగింది. ఆ స్టే తోటి నడిపి ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆ కేసు వాయిదా వచ్చినప్పుడు నిన్న అభిషేక్ మను స్వింగి గారిని పెట్టినట్టు సుప్రీంకోర్టులో ఉండేటటువంటి ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళని లేదా కపిల్ సిబాల్ లాంటి పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ న్యాయ కోవిదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని పెట్టి ఈ కేసు నిలబడాలి, నా రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలని కేసీఆర్ గారు భావించి ఆ రోజు రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ స్టేని కొనసాగించమని అడిగితే ఈ రోజు ఈ గోల్ ఉండేది కాదు. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టులో వాదనలు ఉంటే ఈయన మధ్యాహ్నం 12 గంటలకే కేసులన్నీ వాపసు తీసుకొని రాస్తాను. ఎవరు? కేసీఆర్ తీసుకొని వచ్చేసిండు. ఎక్కడి నుంచి? సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి? సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేసుకుని వచ్చేసిండు. ఆ రవి వర్మ వేసిన కేసులు అవన్నీ విత్డ్రా చేసుకున్నాడు. ఇక ఆయన ఏమంటాడు, సుప్రీంకోర్టు చెప్పింది కదా సీలింగ్, దాన్ని మనం అనుసరించాలంటాడు. దాన్ని తీసుకొచ్చి 285A చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని ఇక్కడ చేయడం, దాన్నే మొన్న అసెంబ్లీలో సవరించారు. ఆ 285 ఏం చెప్తుందంటే పంచాయతీరాజ్ చట్టము 50% సీలింగ్ కు లోబడి మేము ఎలక్షన్ పెడతామని చెప్పింది. అప్పుడు ఏమైతుంది, స్థానిక ఎన్నికల్లో కీలకమైనటువంటి పంచాయతీరాజ్ లో సర్పంచులు అందరూ కూడా 18% రిజర్వేషన్ 18% రిజర్వేషన్ పడిపోవడానికి కారణం ఏంటి అంటే మన దగ్గర గిరిజన తాండాలు వాళ్ళకు 100% ఇవ్వటం వల్ల ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ ఇంకొక 4 తగ్గింది. ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు పోతే మున్సిపల్లో మాత్రం 22% కంటిన్యూ అయింది. సరే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు రేపు అధికారంలోకి రావాలనే కాంక్షతోటి రాహుల్ గాంధీ గారితో పక్క రాష్ట్రం నుండి సిద్ధరామయ్య గారు, ఆయన చాలా గొప్ప సామాజిక న్యాయ ఉద్యమాలు చేసి వచ్చినోడు, ఆ హిందూ మూవ్మెంట్ చేసినోడు, ఆయనను తీసుకొచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మా మధుయాష్కి గౌడ్ గారిని ఇట్లా బీసీ నాయకులందరిని తోలుకొని పోయి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి ప్లకార్డులు పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తాం. దాంట్లో అనేక డిమాండ్లు ఉన్నాయి బీసీలకు సంబంధించి. కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో హైలైట్ చేసేది ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ, తర్వాత స్థానిక ఎన్నికలు. ఈ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు దానిని ఉద్దేశించి చేసిందే ఈ రాష్ట్రంలో కులగణన చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు, ఉద్యమాలు. 2002 సెప్టెంబర్ 23వ తారీఖున జాతీయ బీసీ కమిషన్ మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి హాల్లో వాళ్ళు ఒక రివ్యూ పెట్టుకు, 2 గవర్నర్లు తమిళసై సౌందర్యరాజన్ గారు, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, షైనీ గారు, చైర్మన్ గారు, వీళ్ళంతా పెట్టుకుంటే మేమందరం కూడా పోయి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి, అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మేము అనుకున్న కారణం ఏంటంటే కులగణన అనే విషయము ఒక తెలంగాణకే పరిమితం కాదు, దేశానికి తెలవాలి, మోడీకి తెలవాలి, రాష్ట్రపతికి తెలవాలి, ఎంటైర్ పార్లమెంటేరియన్స్ అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ జాతీయ బీసీ కమిషన్ మేము అడ్డుకోవడం జరిగింది. జాతీయ బీసీ కమిషన్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆయన మెంబరు ఆచార్య గారు కూడా నా మీటింగ్ అంతా ఖరాబ్ చేసిన నరేంద్ర అన్నాడు. నేను మీ మీటింగ్ ఖరాబ్ చేయడానికి రాలేదు, మా బాధ చెప్పడానికి వచ్చిన, నిరసన వ్యక్తం చేయడం అనేది మా రైట్. అంటే పోలీసులు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు, 151 సెక్షన్ కింద పెట్టిర్రు, తీసుకుపోయిర్రు, జైలు పంపిస్తామని. సరే, అవన్నీ వేరే పోరాటాల్లో ఎంత కామన్. ఓకే, ఇది పెద్ద చరిత్ర ఉంది. విషయం ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చాలన్నా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లులు గవర్నర్ గారు కానీ కేంద్రం కానీ ఆమోదించాలన్నా బీజేపీ పార్టీ చేయాలి. ఆ బీజేపీ పార్టీ బీసీ వర్గం నుండి మన తెలంగాణ నుండి ఉన్నటువంటి ఎమ్మెల్యే బండి సంజయ్, ఆయన మామూలు ఎంపీ కాదు, మంత్రి కూడా కేంద్రంలో. అలాగే మన తెలంగాణ నుంచి మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా చాలా నిన్నటి దాకా బీజేపీ పార్టీకి అధ్యక్షుడు కూడా. వీళ్ళంతా ఎప్పుడు చెప్తారు, మా ప్రధానమంత్రి బీసీ వాళ్ళని మేము పెట్టాము చూడు అని చెప్తారు. వీళ్ళు బీసీ, వాళ్ళు బీసీలకు న్యాయం చేయాలి అని అంటారు. మరి ఇంతమంది ఉన్నప్పటికి కూడా బీజేపీ పార్టీ ఎందుకు ఈ 42% రిజర్వేషన్లు నువ్వు ఆమోదించడంలో కానీ ఆమోదింపజేయటంలో కానీ విఫలం కావటం కాదు, వాళ్ళు దీన్ని చెడగొట్టడంలో సఫలమైంది. ఓహో, అయితే ఇంకొక పేరు మర్చిపోయారు, ఇంకొక పెద్ద ఆయన బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ ఉన్నారు, ఆయన ఒక మాజీ కేంద్ర. తర్వాత ఓబీసీ మోర్చా దేశ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు. ఈ దేశంలో ఉండే ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీలో ఒక పెద్ద వింగుకు మన లక్ష్మణ్ అన్నే, మన తెలంగాణ బిడ్డే, గట్కేసర్ వాసి. డాక్టర్ లక్ష్మణ్
అయితే గతంలో నేను లక్ష్మణన్న గారితో మాట్లాడిన, చాలా మంచివాడు ఆయన, బీసీ ఉద్యమాలు అంటే ఎక్కడికైనా నిలబడతాడు, పనిచేస్తాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, కులగణన ఎందుకయ్యా మీకు, ఈ దేశంలో కులమే ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. కులగణన వల్ల 2011లో ఏదో కాంగ్రెస్ ప్రయత్నం చేసింది, అనేక లక్షల కులాలు లక్షల మతాలు అని చెప్పి రాసిర్రు, దానివల్ల ఈ దేశ సమగ్రత దెబ్బతింటుందని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. ఒక ఆర్టికల్ రాసి ఈ దేశ సమగ్రత దెబ్బతింటుంది, ఈ కులాల ప్రస్తావన వద్దు, మనమంతా హిందువులం, ఒకే ఎజెండా, హిందుత్వ ఎజెండా. హిందుత్వ ఎజెండా కదా, ఈ దేశంలో బీసీలు నిజమైన హిందువులు కదా, బీసీల్లో కంటే పైన వాళ్ళు అగ్రకులాలు, వాళ్ళు హిందువులే కదా. అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రకుల పేదలు, వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు, వాళ్లకు బిల్లు చేయాలన్నప్పుడు లక్ష్మణన్న గాని, ఈ కిషన్ రెడ్డి గారు గాని, బండి సంజయ్ గారు గాని, పోతే ఆ తర్వాత ధర్మపురి అరవింద్ గారు గాని, ఇప్పుడు కొత్తగా మతీకరణ చెందినటువంటి మతంలోకి వచ్చి మతాలను పుచ్చుకున్నటువంటి మా ఈటల రాజేంద్ర అన్న కానీ, ఆయన కమ్యూనిస్టు, జనరల్గా కులమే లేదనేటోడు, ఇక ఆయనే పెద్ద భక్తుడు అయిపోయిండు అన్న కానీ, సరే మంచి సంతోషం దానికి కాదు. ఆయన కానీ ఎవ్వరు కూడా ఏ ముఖము ఎక్కడా కనిపించలేదు. సరే రాహుల్ గాంధీ గారు మొన్న భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు మా యోగేంద్ర యాదవ్ గారు లాంటి మేధావులు వాళ్ళంతా కలిసి ఈ కులగణన చేయాలి, మంచిది ఇది, ఈ దేశంలో ఉండేటటువంటి కులాల లిస్టు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు, దేశం ఏమన్నా మారిందా, డెవలప్ అయ్యిందా, ఎడ్యుకేషన్ డెవలప్ అయిందా తీయాలన్నప్పుడు అబ్బబ్బబ్బ ఆ పని చేయొద్దు. ఆ పని చేస్తే ఎట్లా, కులాలు లెక్క పెట్టవేంది, అసలు రాహుల్ గాంధీ కులం ఏందో చెప్పమని. రాహుల్ గాంధీ కులం ఇక్కడ అవసరం లేదు. ఈ దేశంలో కులాలు ఎన్ని ఉన్నాయి, ఈ దేశంలో 7 లక్షల గ్రామాలు, మన రాష్ట్రంలో 12,463 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామంలో ఏ కులం ఎంతమంది పాపులేషన్, ప్రతి ఒక్కటి లెక్క పెట్టాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చెప్పాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు 10 ఎకరాలు ఉన్నోడు రైతు బంధు తీసుకుంటుండు, ఒక గుంటున్నోనికి గుంట పైసలే వస్తున్నాయి కదా, 10 ఎకరాల నుండి 10 ఎకరాల పైసలు వస్తున్నాయి కదా. వీళ్ళందరికీ ఈ దేశ సంపదను సమానంగా పంచాలన్నప్పుడు ఈ దేశంలో ఏ గ్రామంలో ఎవడు ఏ స్థితిలో ఉండో నీకు తెలియాలి కదా. ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో తాటాకుల గుడిసెలలో బతికే వాళ్ళు ఉన్నారు, జమ్మి కప్పుతో బతికే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి కదా, వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి కదా, దానికోసం నిర్దేశించబడిందే కులగణన. అయితే ఈ కులగణన చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అని రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఒక ఇక్కడ పాదయాత్రే కాదు, దేశంలో జరిగినప్పుడు కూడా చేశాడు, జోడో యాత్ర చేసిన. బీజేపీ అప్పుడు వ్యతిరేకించింది. అవును, కానీ మరి ఇటీవల కులగణన చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఎందుకన్నదంటే, బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ప్రకటించిన కులగణన కూడా ఏ మేరకు ఇప్పుడు జరగట్లేదు, స్టార్ట్ చేయలే. అంటే ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి కొంచెం చల్లబరచడం కోసం చేసింది. ఎందుకు అట్లా అంటే, ప్రజలంతా కులగణన కావాలని కోరుకుంటారు. అదే ఈ దేశ పౌరులు ఏమనుకో, వాళ్ళకి ఇష్టం లేదా మరి బీజేపీకి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే వాళ్ళ వాదం అది కాదు కదా. ఈ దేశంలో ఉండే 100% 100 మంది జనాలలో 143 కోట్ల మంది ప్రజలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని మనం 100 కింద కన్వర్ట్ చేసుకుంటే 90% బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కొంతమంది మన ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి మతం మారిన మైనారిటీలు, బుద్ధిస్టులు కానివ్వండి, జొరాస్ట్రియన్స్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అంతే కదా. వీళ్ళందరూ కూడా ఈ 10% మంది ప్రజల కింద బతకాలే అని కోరుకోవడానికి పెట్టిన పార్టీయే బీజేపీ పార్టీ. అవునా? కేశవ్ బలరాం అలా కోరుకుంటుందా? బీజేపీ పార్టీ సిద్ధాంతమే అదండి. అవునా? బీజేపీ పార్టీ సిద్ధాంతము బ్రాహ్మణీయ వ్యవస్థ నడవాలి. ఇక్కడ అగ్రజులుగానే ఉండాలి. ఈ రోజు బళ్ళన్నీ బంద్ చేస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా బర్రెలు గాయాలని కోరుకుంటారు, బరిగొడ్లు గాయాలి. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం అది, బీజేపీలో ఉండే బీజేపీ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. బీజేపీ పార్టీ ఆ సిద్ధాంత నిర్మాణం మీద ఆవిష్కృతమైంది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీద ఆవిష్కృతమైంది. మీకెందుకు, మీరు వెంకయ్య నాయుడు గారు మన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన కమ్మ శూద్ర అగ్రవాల్, ఆయన ఒక ఇంటర్వ్యూ మొత్తం ఫాలో చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పాడు, దొరికిపోయాడు నాకు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు సంఘ్లో పనిచేసినాను, తర్వాత బీజేపీలో వచ్చినాను. మా కమ్మలు అన్నారు, ఒరే అబ్బాయి అది బ్రాహ్మణుల పార్టీ, నిన్నెవడు నెగలనిస్తాడా అన్నారు, నేను ఈ స్థాయికి రాలేదా అన్నాడు. అంటే ఆ బ్రాహ్మణ ఆధిపత్యము, అగ్రకుల వైశ్య ఆధిపత్యము, వాళ్ళ వ్యాపారాలు, అగర్వాళ్ళు, వైశ్యులు, అగ్రకులాలు పదిలంగా ఉండాలంటే ఈ శూద్రాగ్రవర్ణాలైనటువంటి రెడ్డి, వెలమ, కమ్మ వీళ్ళందరూ కూడా మన మీద పెత్తనం చేస్తూ వాళ్ళకు ఊడిగం చేయాలని కోరుకుంటారు తప్ప డైరెక్ట్గా కింద ఉండే ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలకో అధికారం ఇద్దాము, వాళ్ళ సంక్షేమం చూద్దాము, వాళ్ళని చదివిద్దాము, వాళ్ళని ఇతర దేశాలకు పంపిద్దాము, లేదా వాళ్ళ టాలెంట్ని డెవలప్ చేసి ఒక అమెరికా, ఒక చైనా లాగా ఇక్కడ డెవలప్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు. మొన్న చైనా అధ్యక్షుడు రీసెంట్గా ఒక వ్యాఖ్య చేశారు.
చైనా యువత చైనా అభివృద్ధికి పాటుపడుతుంది, అవును. భారతదేశపు యువత అమెరికా అభివృద్ధి కోసం పాటుపడుతుంది. నిజమే కదా. నిజమది. ఇక్కడ మేధాశక్తి అంతా అమెరికా పోతారు. ఎవరు ఈ సుందర్ పిచాయ్? మన తమిళియన్. అంతే కదా. మన దగ్గర ఉండే ఆయన చౌదరి గారు, గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్, ఆయన కూడా ఇది మన వాడే కదా. ఇక్కడ నుంచి పోయి ఆయన అమెరికాలో అంత పెద్దగా అయింది. ఆయన ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే, ఇక్కడ ఒక స్టార్ట్అప్ చేస్తే అది విషయం. అయితే ఈ కులగణన 7 లక్షల గ్రామాలలో ఇంటింటికి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అతని సామాజిక స్థితి ఏంది, ఆయనకి ఎటువంటి ఇల్లు ఉంది, రేకుల షెడ్ ఉందా, గుడిసి ఉందా, లేకపోతే చెత్త పోసిన ఇల్లు ఉందా చూసి, ఆయనకు బర్రెలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, ఆయన సామాజిక స్థితి, ఇంట్లో ఫ్రిడ్జ్ వాడగలుగుతుండా, ఓ తులమో 2 తులాలో బంగారం వేసుకోగలుగుతుండా, రోజు మంచి వరన్నం తినగలుగుతుండా, ఏదా గట్టుకో, లేకపోతే ఇంతకుముందు ఒక జమానాలో చెప్పేవాళ్ళు ఇంత అన్నం పెట్టుకొని నీళ్లు పోసుకొని ఉప్పు పచ్చిమిరపకాయ పెట్టుకొని తినేవాళ్ళు, అట్లా ఉన్నారా అనేటటువంటి ఒక సామాజిక సర్వే, ఒక సోషల్ సర్వే, సోషల్ ఇంజనీరింగ్ జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటారు. ఆయన పార్లమెంట్ వేదికకు సారీ చెప్పి, మేము బలహీన వర్గాలకు అన్యాయం చేసినాం, నేను క్షమాపణ చెప్తాను, ఇప్పుడు చేసుకుంటాను. అయితే దాన్ని రియలైజ్ గా మనం చూడాలి కదా, చూడాలి కదా. ఇదే మన కిషన్ రెడ్డి గారు, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, రాజ్యసభకు ఏం చెప్పాడంటే, మేము కులగణన చెయ్యం. 2011లో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనని మేము 2011లో మన లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ఆయన ములాయం సింగ్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు కొంచెం గట్టిగా చేసి చేయాల్సిందే అని పట్టుబడితే చేశారు. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా మోడీ ఇజాన్ని అంటే నమో 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 అంటారు కదా, ఆయన నమో నమో అంటారు. ఆయన ఛాయలు అమ్మిండట, మా గాండ్ల తేలి కులంలో పుట్టిండట. నిజం కాదట. ఏమెవరు చూసారు, మనం చూడలేదు కదా. ఛాయమైన ఫోటో లేదు, ఆయనకు 75 ఏళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా చూడలేదు, ఎవరు చూడలేదు. అసలు ఆయన ఎక్కడ డిగ్రీ చేసిందో కూడా ఇప్పటిదాకా లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమన్నారంటే, బీజేపీ ఆయన ఎంపీ కదా, ఎంపీ, ఆయన ఏమన్నాడంటే, మోడీ తన ఎలక్షన్ ఫామ్ని ఆయన గనుక నింపితే నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటాను. నిజమా? 100%. సుబ్రహ్మణ్య గారి స్టేట్మెంట్ మోడీకి నింపరాదా? ఆయన అన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి గారు అన్నది ఏంటంటే, మోడీ గారు తన ఎలక్షన్ ఫామ్ని తను నింపితే నేను రాజకీయాలకు సన్యాసం తీసుకుంటాను. అంటే మోడీ గారు ఆయన బడి ఆర్ఎస్ఎస్ఏ, ఆయన బతుకు ఆర్ఎస్ఎస్ఏ, ఇప్పుడు బతుకుతుంది ఆర్ఎస్ఎస్ కోసం. నేను ఆర్ఎస్ఎస్ని తప్పు పట్టట్లేదు. నేను ఆర్ఎస్ఎస్ పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఆర్ఎస్ఎస్కు చీఫ్గా మా ఎస్సీ వర్గాల నుంచి ఒకసారి పెట్టండి, మా బీసీ వర్గాల నుంచి ఒకసారి పెట్టండి. ఈ దేశ రాష్ట్రపతి పదవి మా గిరిజనులకు ఇచ్చింది, మీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవ్వచ్చు కదా, ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. ఒక మైనార్టీని తీసుకుపోయి మీరు రాష్ట్రపతిని చేశారు, మేము గర్విస్తున్నాం. ఏపీజే అబ్దుల్ కలాంని వాజ్పేయి గారు తీసుకుపోయి చేశారు. తర్వాత మా రామ్నాథ్ కోవింద్ని మా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్రపతిని చేశారు. ఇప్పుడు మా అక్కని తీసుకుపోయి రాష్ట్రపతి గారు, సార్ అక్క అనకూడదేమో, రాష్ట్రపతి గారిని చేశారు, ముర్ము గారు. మా రామ్నాథ్ కోవింద్ ఇలాంటి వాళ్ళని మీ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేయండి. లేదా మా ఆలయ నరేంద్ర తమ్ముడు, ఆయన సుదర్శన్ జీ అంటారు అనుకుంటా, ఆయన చిన్నప్పటి నుంచి ఆల నరేంద్ర ఆయన ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ కోసమే బతుకుతున్నారు. 8 ఏళ్ల వయసు నుంచి చేస్తుండట. ఆయన తీసుకుపోయి ఒకసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ చేయండి. ఒప్పుకోదు, అది బ్రాహ్మణులా, ఆర్ఎస్ఎస్ ఓన్లీ బ్రాహ్మణే ఉండాలి. మా మోడీని చేయండి, పోనీ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేయనియరు. ప్రధానమంత్రి అయినా ఇస్తారు కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవ్వరు. ఆర్ఎస్ఎస్ కోరుకునేది ఏంటంటే, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు పేదరికంలోనే ఉండాలి, ప్రజలందరూ దేహి అని అడుక్కోవాలి.